నమస్తే, వెల్కమ్ టు టీ10. మా పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుని నియామకం వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. మెజారిటీ సభ్యులు సూచన మేరకే మండల, జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ల నియామకం ఉంటుంది. ఈసారి అన్ని కమిటీల్లోనూ మహిళలకు 33% పదవులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ స్థాయి అర్హత లేకున్నా దాదాపు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఇటీవల జరిగిన చిట్చాట్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన మాటలివి. కానీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరగట్లేదు, కేవలం ఎంపికలే జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి చెప్పిన ప్రజాస్వామ్య పద్ధతి ఒట్టి మాటే అని స్పష్టంగా అర్థమవుతోంది. మహిళలకు 33% పదవులు తాము ఇచ్చి తీరుతామన్న హామీ ఆ పార్టీలో నీటి మీది రాతలాగే మిగిలిందనే చర్చ నడుస్తోంది. బీజేపీకి రాష్ట్రంలో 38 జిల్లా కమిటీలున్నాయి. అందులో తాజాగా 19 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. ఒక్కో స్టేట్ కౌన్సిల్ మెంబర్లను కూడా ఆ పార్టీ ఎంపిక చేసింది. అందులో కేవలం 2 మహిళలున్నారు. ఎస్టీలకు ఒక్క జిల్లా అధ్యక్ష పదవి కూడా దక్కలేదు. ఎస్సీలకు ఒక్క అధ్యక్ష పదవియే దక్కింది. 6 రెడ్లు, 3 మున్నూరు కాపులున్నారు. సంఖ్యారీత్యా చూస్తే ఇప్పటిదాకా ప్రకటించిన దాంట్లో బీసీలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. అక్కడి నుంచే బీజేపీకి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో అధ్యక్ష పదవి ఎస్టీలకు ఇస్తారనే చర్చ నడిచింది. కానీ ఒక్క స్థానం కూడా ఎస్టీకి కేటాయించలేదు. స్టేట్ కౌన్సిల్ కు కూడా ఒకే ఒక్క ఎస్టీని మాత్రమే ఎంపిక చేసింది. ఇక్కడ సామాజిక సమీకరణాలు దెబ్బతిన్నాయి. అధ్యక్ష, స్టేట్ కౌన్సిల్ మెంబర్ల ఎన్నికలు పారదర్శకంగా జరగలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర సీనియర్ నేతలు తమ అనుయాయులకు ఇప్పించుకున్నట్లు ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ సూచించిన వ్యక్తికే కేటాయించినట్లు తెలిసిందే. నల్లగొండ జిల్లా అధ్యక్ష పదవి నాగం వర్షిత్ రెడ్డికి కేటాయించడంపై ఆ జిల్లా నేతల నుంచి బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం క్రియాశీల సభ్యత్వం లేని వ్యక్తిని రాత్రికి రాత్రే ఎలా నియమిస్తారంటూ సీనియర్లంతా పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బండారు ప్రసాద్ లాంటి సీనియర్ నేతలు అధ్యక్షుని మార్పుపై స్పందించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని, ఆఫీసు మెట్లు కూడా ఎక్కబోమని రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికలు పంపారు. హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా కొలను సంతోష్ రెడ్డి నియామకం ఆ పార్టీ సీనియర్లలో అగ్రజ్వాలలకు కారణమైంది. రంగారెడ్డి జిల్లాలోనూ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తోచక రాష్ట్ర నాయకత్వం కూడా మల్లగుల్లాలు పడుతోంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.